దేవీ మహత్యం అధ్యాయం 5. దుర్గాదేవి స్తుతి. అరణ్యములో బ్రహ్మచారిణి రూపదర్శనం. మహాదేవి యొక్క మరొక అద్భుత రూపాన్ని మనం దర్శిస్తాం. ఓ శ్రోతలారా, ఇప్పుడు మనం దేవీ మహత్యంలో మహిషాసురుని సంహారం తర్వాత మళ్ళీ లోకములో దురాత్మశక్తులు పుట్టుకొచ్చాయి. శుంభు నిశుంభ అనే అసురులు దేవతల స్థానాలను లాక్కొని వారిని అణగదొక్కి సర్వ లోకాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దేవతలు మళ్ళీ నిరాశతో పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఆమె దయ కోసం ఎదురు చూశారు. అప్పుడు హిమాలయ పర్వతాన పార్వతీదేవి గంగలో స్నానం చేయుటకు వెళ్ళి వస్తుండగా ఆమె శరీరము నుండి ఒక అద్భుతమైన తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు సమస్త దిక్కులను ప్రకాశింపజేసి దానిలో నుండి ఒక మహారూపం అవతరించింది. ఆ రూపమే కౌశికీదేవి. ఆమె సౌందర్యం, ఆమె ప్రభ, ఆమె తేజస్సు గురించి విని శుంభ నిశుంభులు ఆశ్చర్యపోయారు. తమ సభలో కూర్చుని ఇంత అపూర్వ సుందరి ఎవరు అని విచారించారు. చివరికి ఒక దూతను పంపించి ఆమెను మన భార్యగా తీసుకురావాలి అని ఆజ్ఞాపించారు. సుందర రూపమున్న దూత కౌశికీదేవి ఎదుటకు వచ్చి వినయంగా అన్నాడు, ఓ దేవి, నా ప్రభువులు మహాబలవంతులు అయిన శుంభ నిశుంభులు నిన్ను తమ భార్యగా కోరుతున్నారు. వారు లోకజయులు, అపరాజితులు. నువ్వు వారిని అంగీకరించి వారి సింహాసనంలో రాణిగా వాసం చేయుము. అప్పుడు కౌశికీదేవి స్వల్ప హాసంతో సమాధానం ఇచ్చింది, దూత, నేను వాగ్దానం చేసినది ఒకటి మాత్రమే. నన్ను జయించిన వాడే నన్ను పొందగలడు. నన్ను సమరములో ఓడించినవాడు నా పతి అవుతాడు. ఆ మాటలతోనే లోకానికి ఒక శుభ సూచన లభించింది. త్వరలోనే దేవి రాక్షసుల మధ్య మహాసమరం జరగబోతుంది. ఆ సమరం లోకాన్ని పాపశక్తుల నుండి విముక్తి చేసి కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఈ విధంగా 5వ అధ్యాయం ముగుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.